పోరాడాలి కదా. గొర్రెల కొరకు ప్రాణం పెట్టేవాడు. ఆయన కావాల్సింది కూడా తన ప్రజలను కాపాడడానికి, పరిపాలించడానికి గొర్రెల కొరకు ప్రాణం పెట్టేవాడు కావాలని ఎదురు చూశాడు. దావీదును చూశాడు. దావీదుకి ఆ కృప ఉంది. వెంటనే రాజుని చేశాడు. అందుకని దావీదు తను ఏ కాపరి కింద ఉన్నాడో 23వ కీర్తనలో ఆ కాపరి గురించి రాస్తాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పక్షిగల చోట్లైన నన్ను పరుండో చేయొచ్చు, శాంతికరమైన జలములదే నన్ను నడిపించుచున్నాడు. ఆమె ఎంత మంచి విషయాలు తను దేవుని ఎరిగి